బాబాయ్ బుజ్జాయి చీమలు చూడట్టా ఉన్నాయి అసలు. వామ్మో రెక్కల చీమలు, నల్ల కరెంట్ చీమలు బుజ్జా. చిన్నలు ఇందాక కొడతాయి, ఆడుండని చూస్తా ఉంటే చూడు ఆడదాకా వచ్చినాయి చీమలు. చూడండి కప్పు కూడా చీమలు బాగా తట్టుకోలే ఎగరబడిపోతుంది. బుజ్జా పెద్ద నందరం ఉంది బుజ్జి, అక్కడ పట్టా వారిన పెద్ద నందరం ఉంది, దాంట్లో నుంచి వస్తున్నాయి బుజ్జి చీమలు. బాబాయ్ పెద్ద పెద్ద చీమలు, చిన్న చీమలు. నైట్ ఆడ ఏడుది బుజ్జా చీమలు అంట కింద అంటే అలా లేచినప్పుడు చీమలు పుట్టలు పుట్టలుగా కింద పాములు ఉంటాయి. ఏడిదే ఎవరు అన్నారే, నేను విన్నా. పాములు ఉన్న భయం సరిపోదు, నువ్వు కొత్త భయం పెట్టే తల్లి. అసలుకే వస్తుంటాయి పాములు, మళ్ళీ పాములు అంటే చీమలు అక్కడ పాములు ఉంటాయి బుజ్జా. ఎప్పుడు అంటే విన్నాను, దాని ప్రకారం చెప్పాను. ఇది ఇంకా బాగుందండి, అసలుకే పాములతో భయపడుతుండే మా చెల్లి ఇంకా భయపెడుతుంది అని అయితే. అమ్మా నిన్న నైట్ ఏమో 1 గంటకు వర్షం, నిద్ర లేక ఎక్కడో అక్కడ ముడుకొని కూర్చున్నాం. ఇయ్యాలేమో చీమలు, ఇయ్యాల నిద్ర లేకుండా ఇయ్యాల అంతే. వర్షం అయితే వచ్చేస్తుంది, ఇది ఏదనుకుంటున్నారా, బొద్దింకలాగా చూపిస్తున్నారు కానీ ఇది చీమల మందంట. అలాగే దోమలకు గురించి కాయిన్స్. ఇంకా మా పాప కోసం బిస్కెట్ ప్యాకెట్, ఇది వచ్చేసి బూందీ బిస్కెట్, ఇది వచ్చేసి డబుల్ రోడ్ ఫ్రెండ్స్. బయటకి వెళ్ళి తీయాలంటే నేను చెట్టు పట్టుకున్నాను కదా, ఇది లూజ్ మాట అంతిద్ది, అందుకని నేను ఓన్లీలో చూపిస్తున్నా కవర్లో నుంచి. ఇది వచ్చేసి చక్రాల ప్యాకెట్, ఇది మా అక్కకి పాప కోసం కాదు. బిస్కెట్ ప్యాకెట్లు అవి మా పాప కోసం. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టండి, వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. వానైతే వస్తుంది ఫ్రెండ్స్. అక్క కట్లా పెట్టేశారా? పెట్టారంటమ్మా, మా అక్క వాళ్ళు పెట్టేశారు ఫ్రెండ్స్. మనం అయితే కొంచెం పని మరీ ఎక్కువ చేయం కదా, అందుకని అనమాట. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. చూడండి. హాయ్ అండి అందరికి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస A1 విలేజ్కి స్వాగతం ఫ్రెండ్స్. అందరు బాగున్నారు? అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మా బైరగడ కూడా వచ్చేసాడు. జల్లు అయితే పడుతుంది ఫ్రెండ్స్, రాత్రి అయితే పెద్ద వర్షం కురిసింది, మళ్ళీ ఆగిపోయి మళ్ళీ జల్లు పడుతుంది అన్నమాట. ఇలా అయితే ఉంది. మాకెళ్ళి అయితే వర్షం పడుతుంది ఆగుతుంది, వర్షం పడుతుంది ఆగుతుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే జల్లు ఉందన్నమాట. చూడండి ఇప్పుడు నిద్ర లేచాం మేమైతే. మా అక్క అయితే వంట వండుతుంది, జజ్జినక జై అని చెప్పి వేస్తున్నాం. ఇంకేముందండి వండుకోవడం తినడమే. ఈ వర్షాగా అయితే మరీ పిచ్చెక్కుతుంది నాకైతే, ఎందుకంటే కానీ వాళ్ళు తడవలేదు అని చెప్పి అంటున్నారంటే అంత సరిపోవట్లే అంట వర్షాలు అయితే. అందుకని ఇక మా చింతలు అయితే నువ్వు జాడ ఉప్పు వేసుకున్నావు అని అవుతుంది, నేనైతే కొప్పుముడ వేసుకున్నాను జాడని. నువ్వేం తక్కువ తిన్నావు తల్లి, నువ్వు జడ ఉప్పు వేసుకున్నావు అని చెప్పని మా చింతలు కూడా చెప్పి మా చింతలు జడ కూడా సరి చేశాను. అది చూడండి దాని జడ అచ్చం పాములకి లాగే ఉంది, అసలు మామూలుగా లేదు చూడండి. ఇక టెంపుల్ సాంగ్స్ అయితే వస్తున్నాయి కాబట్టి ఇంకా మనం అయితే పెట్టడం కుదరట్లేదు. ఇక్కడికి వచ్చేస్తే ఇంకా మా అక్క అయితే వంట వండుతుందని చెప్పాక అన్నం అయితే పొయ్యి పెట్టేసింది. ఇక సొరకాయ అయితే కోవేసింది ఫ్రెండ్స్. ఇవాళ మా ఇంట్లో సొరకాయ కూర. మా ఫ్రెండ్స్ మా తమ్ముడు అయితే టిఫిన్ తేవడానికి వెళ్తున్నాడు అనమాట. అలాగే టమాటా పచ్చడి అయితే తెచ్చుకోరు అన్నంలోకి అన్నాను. సరే అక్క అని చెప్పన్నాడు. చూసి తెచ్చుకో పచ్చడి బయట డేట్ ఇవి అంటే సరేలే అన్నాడు. సరే త్వరగా వెళ్ళి రాపోరు అని చెప్పంటే ఇంకా మా తమ్ముడు అయితే వెళ్తాడు అనమాట. మా పాపను కూడా వెళ్ళమంటే నేను వెళ్ళినా వాన చల్లి పడుతుంది వద్దు నేను వెళ్ళను అని చెప్పింది. చాలా దూరం వెళ్ళాలి కదా ఫ్రెండ్స్, అందుకే ఒకవేళ పెద్ద వర్షం పడితే మళ్ళీ తడిసిపోతారు ఇద్దరు అని చెప్పని సరే అని చెప్పని అన్నాడు. ఇక మా తమ్ముడు అయితే బయలుదేరాడు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టండి, వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మాకు ఒక నత్త కనిపించింది, అది భలే ఉంది ఫ్రెండ్స్. నత్త అయితే చూడండి, నత్త అసలు వర్షంలో అసలు భలే వచ్చింది ఫ్రెండ్స్. ఇంతకుముందేమో వర్షం రాకముందు, ఇప్పుడు ఇదైతే మొత్తానికి బయటకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అసలు మామూలుగా లేదు, నత్త అయితే సూపర్ ఉంది. మీరు కూడా ఇలా చూస్తుంటారు కదా ఫ్రెండ్స్ చాదికల్లో. మాకైతే ఇంట్లోనే వస్తుంది నత్త, బయట వస్తుంది, ఆ చెట్టు కింద కాడ కూడా వస్తున్నాయి నత్తలు. అసలు భలేగా ఉన్నాయి నత్తలు అయితే. ఇక చూడండి తెల్లగా ఉంది ఫ్రెండ్స్, నత్త అయితే సూపర్ ఉంది. చూడండి ఎంత బాగుందో. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టండి. మా వీడియోస్ చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మమ్మల్ని కూడా ప్రోత్సహించండి ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ ఫ్రెండ్స్. ఇదిగోండి అవి రెండు అయితే కళ్ళు మాట నత్తకి. మీరు ఎప్పుడైనా నత్తకి కళ్ళు చూడకపోతే ఈ వీడియోలో చూడండి, నత్త కళ్ళు కనబడతాయి. ఇంకా మా తమ్ముడు అయితే టిఫిన్ తీసుకొని వచ్చేసాడు. ఇదిగోండి పాపం చాలా దూరం ఉన్నాడు ఫ్రెండ్స్ మా పాప కోసం టిఫిన్కి అయితే. తీసుకొచ్చావు చెప్పినాయండి, తీసుకొచ్చేసా అని చెప్పాడు.
కూర అయిద్దో లేదో అని చెప్పని వాడి కోసం అయితే టమాటా పచ్చడి కూడా తీసుకొచ్చుకున్నాడంట అన్నంలోకి. అగు పచ్చడి బ్యాటలు చూపిస్తున్నాడు, 10 రూపాయల పచ్చడి బ్యాటలు ఫ్రెండ్స్. ఇవి అన్నం అయితే అయిపోయింది. ఇప్పుడైతే మా అక్క కూర పెట్టాలి పొయ్యి మీద. ఇంకోండి ఉల్లిపాయ పచ్చిగా పెట్టేసి ఇక తర్వాత అయితే సొరకాయ అయితే వేసేసింది. సొరకాయలు అనొచ్చు, ఆనపకాయలు కూడా అనొచ్చు ఫ్రెండ్స్, అంటే మేము 2 విధాలుగా పిలుస్తాము. ఇగోండి ఇదైతే కలిపేసి తిప్పేస్తుంది. ఇక మా చింతలు అయితే టిఫిన్ తినడానికి అయితే వచ్చేస్తుంది అన్నమాట. ఇక మేమైతే మొహం కడుక్కొని రెడీ అయిపోయాం టిఫిన్ తినడానికి. మా చింతల చట్నీ కోసం అయితే ఆ గిన్నె తీసుకొచ్చింది. ఇగోండి దోశ అయితే చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ దోశ మాట. ఇది అయితే 45 రూపాయలు, 50 రూపాయలు పెట్టి తీసుకొచ్చుకోవాలి. ఇక్కడ 25 రూపాయలకి వచ్చింది ఫ్రెండ్స్ దోశ. అసలు మామూలుగా లేదు నాకైతే. రోజు 50 రూపాయలు టిఫిన్ తెచ్చుకున్నారు అందరూ. ఇక్కడికి వెళ్ళి తెచ్చుకుంటే 2 ప్లేట్లు తినొచ్చు ఫ్రెండ్స్ ఈజీగా. ఇది ఇడ్లీ, అది దోశ. మా తమ్ముడికి ఒక ఇడ్లీ ఇచ్చాను, మా నాగమనక్కకు ఒక ఇడ్లీ, మా ముత్తలక్క ఒక ఇడ్లీ, మా లక్ష్మీ అక్కకు ఒక ఇడ్లీ. అంటే మా చెల్లి వద్దు అంటుంది ఇడ్లీ, అందుకనే ఇక నేనైతే ఆ పొట్లం తీసి అలా పెట్టేసాను కవర్లో. ఇంకా మేమైతే ఇడ్లీ తినాలి, అంటే దోశ తినాలి. గిన్నె అయితే ఆడ పెట్టేసి ఇక చట్నీ కవర్ అయితే ఉప్పేసి చట్నీ కవర్ అందులో పోతామాట. కవర్లో వద్దామా, నాకు గిన్నెలో పోయమ్మా అని చెప్పింది, అందుకని నేను ఇలా చేస్తున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టండి, వీడియో షేర్ చేయండి. ప్లీజ్ మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇగోండి దోశకి చట్నీ. మీలో ఎంతమందికి ఫ్రెండ్స్ దోశ అంటే ఇష్టం? నాకైతే ఫ్రెండ్స్ పూరి అంటే చాలా ఇష్టం. తర్వాత ఇడ్లీకి చేంజ్ అయ్యారన్నమాట, ఎందుకంటే నూనె ఖర్చు ఎక్కువ అయింది కదా ఫ్రెండ్స్, ఇడ్లీ అయితే అంత ఖర్చు ఉండదని. కాబట్టి ఇప్పుడైతే దోశ అయితే మా పాప పెట్టారు. చూడండి ఎన్ని ఆనియన్స్ వేసారు, అసలు 50 రూపీస్కి వచ్చేంత సేమ్ ఉంది. చూడండి చాలా చక్కగా పెట్టారు. ఇంకా మా చింతలకైతే నేనైతే తినిపించేస్తున్నాను, నాకు మా చింతలు తినిపిస్తుంది. సూపర్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మా వీడియోని అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, నచ్చితేనే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ. మా చింతలు అయితే దోశ అయితే తినేస్తుంది, నేను కొంచెం మా చింతలు కొంచెం అయితే దోశ తింటున్నాను అనమాట. ఎందుకంటే ఇడ్లీ మా అక్కలకు ఇచ్చాగా, ఇక నేను మా చింతలి సగం అయితే దోశ తింటాం అన్నమాట. ఇవాళ నేను మా చింతలు చక్కగా పంచుకొని అయితే దోశలు తినేస్తాను. ఆనియన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ దోశలోకి అయితే, చక్కగా ఎంత బాగుందో తినడానికి. మా చింతలు కూడా నేను ఎలా అయితే ఆనియన్స్తో కలిపేసి పెట్టేస్తున్నాను. మా చింతలు చెప్తున్నమాట ఆనియన్స్ ఇలా పెట్టుకోవాలమ్మని. సరే సరే పెట్టుకుంటానని నాకైతే కుక్కేస్తుంది మా పాప. సరే తింటాలి అని చెప్పినమ్మా, సూపర్ ఉందమ్మా అంటుంది. చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ ఆనియన్స్ వేసుకొని దోశ. అలాగే పెసరట్టు ఉప్మా అయిన సరే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అదైతే మరీ రేటు ఫ్రెండ్స్, పెసరట్టు ఉప్మా అయితే ఇక్కడ రేట్ ఎక్కువ ఉంటుంది. మీ సైడ్ కూడా రేట్లు అలాగే ఉంటే చెప్పండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టండి. ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సరే అంటే ఆనపకాయ కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇదిగోండి కర్రీ అయితే అంటే పులుసు పెట్టలేదు, ఇట్లా పెట్టింది మా అక్కయితే కూర. ఇంకా మా తమ్ముడికి క్యారేజీలోకి అందిద్దో లేదో అని చెప్పని మేమైతే అనుకున్నాము, కానీ మా తమ్ముడి క్యారేజీలో కూర అయితే అందింది ఇవాళ. ఇదైతే చందమామ ఫ్రెండ్స్, చందమామ పురుగు మీరు ఇంతకుముందు మా వీడియోలో కూడా చూసుంటారు. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ చూడండి, ఇది చందమామ అంటారు. చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద పంది వచ్చిందో. ఇది ఏం పంది అంటారో తెలియదు కానీ చాలా పెద్ద పంది. మా బైరోగాడు అయితే అల్లిస్తున్నాడు అనమాట. మా బైరోగాడు ఏమొచ్చింది సరే బాబు అని చెప్పి అల్లిస్తాడు. ఇంత దూరంలోనే ఉంటాడు, దగ్గర కూడా వెళ్ళడు. వాడికే భయం వేసేది, అట్లా చూసి వాడే పారిపోతాడు ముందు. మా చింతలు అయితే చెప్తుంది చాలా పెద్ద పంది అమ్మ అని చెప్పని. 12:30 1 గంట దాకుంటే ఫ్రెండ్స్ దేవుడు సాంగ్స్ అయితే, అందుకే ఇంకా వాయిస్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. మా చింతల్లి డబ్బులు పట్టుకుంది ఫ్రెండ్స్, 100 రూపాయలు. ఎందుకు అనుకుంటున్నారా, మా తమ్ముడికి అయితే ఈటానికి 100 రూపాయలు అయితే తీసుకుందన్నమాట. ఇంకా మా తమ్ముడు అయితే రెడీ అవుతున్నాడు ఫ్రెండ్స్. ఇంకా అన్నం క్యారేజ్ అయితే కట్టేసాం వాడికి అయితే. ఇంకా గొడుగు అయితే చెప్పగా అక్కడ ఈ గొడుగుని తీసుకెళ్తున్నాడు మా తమ్ముడని. మా తమ్ముడు అయితే గొడుగు అయితే సంచులో అయితే పెట్టేసుకుంటే బ్యాగ్లో, లంచ్ బాక్స్లో, అలాగే డబ్బులు అయితే పర్సులో పెట్టేసుకొని ఇంకా బయలుదేరుతున్నాడు మా తమ్ముడు. లేట్ అయిపోతున్నాడని ఇంకా ఒక అడుగు ముందే వెళ్తాడనమాట, ఒక 5 నిమిషాలు అటు ఇటుగా. ఇక మా మామ ఏ పనికి వెళ్తున్నాడు అని చెప్పి అయితే డ్యాన్స్ చేస్తుంది. అది వాన వస్తుందిగా గొడుగు పెట్టుకుని వెళ్తుంటే సన్నం చల్లే కాక ఏం కాదులే వెళ్తాలే అని చెప్పని అంటున్నాడు. లేదా గొడుగు పెట్టుకోవాలంటే లేదు లేక జల్లు సన్నం చల్లేక ఎందుకు పెద్ద వాన వచ్చినప్పుడు పెట్టుకోవాలని మా తమ్ముడైతే అంటున్నాడు. జాగ్రత్తగా అంటే సరే అక్క అని చెప్పైతే వెళ్తున్నాడు అనమాట. ఇంకా మేము అంతగా చెప్తున్నాం అని చెప్పని ఇంకా గొడుగు అయితే ఆన్ చేసి మా తమ్ముడు అయితే ఇంకా గొడుగు వేసుకొని అయితే వెళ్తున్నాడు.
ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టండి, వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి మమ్మల్ని ప్లీజ్ ఫ్రెండ్స్. వీడియో అయితే లైక్ చేయండి. ఇంకా అన్నం కూర అయిపోయింది కాబట్టి ఇంకా మా అక్క కూడా అయితే అన్నం కూర అయితే తీసుకొచ్చుకొని తినేస్తుంది. అలా అయితే తినేస్తుంది అన్నమాట. సూపర్ ఉంది బుజ్జి కూర అయితే అంటుంది. నేనైతే అన్నం ఇంకా తినలేదు. మా పాపతో కలిసి టిఫిన్ తిన్నాను కాబట్టి నేను తినలేదు. ఇంకా మా పాప అయితే అమ్మ అనుకుంటూ వచ్చింది. ఇంకా మా అక్క అయితే కూర అన్నం అయితే పెట్టింది. సూపర్ ఉందమ్మ, చాలా బాగుంది కూర అయితే అని మా చింతలు అయితే చెప్తుందన్నమాట. సన్నగా ఇంకా జల్లు వర్షం పడుతూనే ఉంది ఫ్రెండ్స్. సన్న జల్లు అయితే పడుతూనే ఉంది, ఇది తగ్గట్లేదు. ఒకసారిగా దుమ్ముదులిపోతే ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో